ధన్యవాదాలు. మా సమన్వయకర్త రంగయ్య గారి నాపైన చూయించిన కొన్ని నిర్లక్ష్యమైన సందర్భాల్లో నేను బాధపడ్డా. అదే విషయంగా దానికి ఆయన సరిదిద్దుకునే విషయంలో నన్ను 2 రోజులు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 రోజుల కింద పిలిచి నీ సస్పెన్షన్ రివోక్ చేస్తున్నాను అని చెప్తే నేను ఒకటే అడిగా, నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు అంటే, ఆ రోజు నిన్ను చూసి ఇంకా చాలామంది ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నారు, ఆ విషయంలో ఎవరిపైన చర్యలు తీసుకోవాలి కాబట్టి నీపైన చర్యలు తీసుకున్నాను, ఆ విషయంగా నీ మీద చర్యలు తీసుకోవాల్సి వచ్చింది, అది రివోక్ చేస్తున్నాను, ఇప్పుడు పార్టీకి మీ అవసరం ఉంది, మీరు దయచేసి నాకు సహకరించండి అని చెప్పాడు. నేను అదేవిధంగా సరే అని చెప్పి ముందుకు వచ్చాను. ఇది జరిగి 2-3 రోజుల కింద అయినా నిన్న మధ్యాహ్నం ఆయనకు దాదాపు ఒక 3 ప్రతిపాదనలు 4-5 సార్లు ప్రతిపాదించాను. కానీ ఆ ప్రతిపాదనలు ఏవి ఆయన నిర్లక్ష్యం అంటే పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఆయన చూపిన ధోరణికి నిరసించి ఈరోజు నేను పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ నేను హాజరయ్యాను. ఈ పార్టీలో చేరుతూ నేను చెప్పదలుచుకున్నది ఏమి అంటే, నేను పార్టీకి ఏ విధంగా ద్రోహం చేసింటే మీరు ఈరోజు నా రివోక్ చేయాల్సిన పనిలే. నేను ఈ రోజు వరకు కూడా అంటే ఈ క్షణం అంటే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా నేను ఎమ్మెల్యే గారికి ఎటువంటి అందుబాటులోనూ లేను, ఎటువంటి లబ్ధి పొందలేదు. కేవలం ఈరోజు కూడా నేను నా యొక్క ఉనికిని చాటుకొని నా యొక్క నిబద్ధతను చాటుకునే కోసమే అని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ నేను చేరుతున్నాను. దట్టు ఎమ్మెల్యే గారు కొత్తగా కళ్యాణదుర్గంకి వచ్చినా కానీ ఆయన యొక్క అభివృద్ధి ధోరణి మంచి చెడ్డ పరిపాలన మంచి చెడ్డ చూస్తున్నాము. ఆ విషయంగా ఆయనకి ఆకర్షితులయ్యి నేను పార్టీకి చేరుతున్నాను. ఈ విషయంలో నాకు ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎవ్వరు కానీ నాకు ఎక్కడ ఇది ప్రలోభాలు పెట్టలేదు. కేవలం నా యొక్క బాధను వ్యక్తం చేయడానికి మాత్రమే ఇక్కడ నేను చేరుతున్నాను. దట్టు ఎమ్మెల్యే గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో చురుకుగా జరుగుతున్నాయి. 114 చెరువులకు ఏదైతే ఆయన ఎలక్షన్ వాగ్దానం చేశారో దానికి కూడా నిరాటకంగా కృషి చేస్తున్నారు. అది కూడా సాకారం అవుతే మన కళ్యాణదుర్గం నియోజకవర్గం మన రాయలసీమనే కాదు ఆంధ్రప్రదేశ్లో మొత్తమే హార్టికల్చర్ హబ్గా తయారయ్యి ఈయన ఆధ్వర్యంలో కొన్ని పరిశ్రమలు మంచి చెడ్డ రావడానికి కృషి చేసి మన యొక్క కళ్యాణదుర్గం అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గంని ఆంధ్ర రాష్ట్రంలో కళ్యాణదుర్గంని ప్రత్యేకంగా చూపించే దానికి కృషి చేయాలని ఎమ్మెల్యే గారికి సవినయంగా కోరుతున్నాను. సార్ నేను ఎవ్వరికి వాస్తవంగా అంటే 1 ఇయర్ నుంచి నన్ను 1 ఇయర్ బ్యాక్ సస్పెండ్ చేశాడు. ఈ 1 ఇయర్ ఈ సంవత్సర కాలంలో నేను కళ్యాణదుర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయినా రాష్ట్ర కార్యక్రమాలు జిల్లా కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. కేవలం నాకు రంగయ్యకు ఉన్న వ్యక్తిగత ద్వేషం వల్ల పార్టీకి నష్టం కాకూడదని ఈ రోజు వరకు నోరు విప్పలే. ఈరోజు ఎందుకు నోరు విప్పుతున్నానంటే, నేను సస్పెండ్ అయిన తర్వాత నేను ఏం మాట్లాడినా అది దాన్ని ఖండించడానికే ఉంటుంది. కానీ ఈరోజు ఆయన ఎప్పుడైతే రివోక్ చేశాడో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. దీన్ని కేవలం నా యొక్క నిబద్ధతకు నేను విధించుకొని అంటే సంవత్సరం పాటు మౌనం వహించా. ఏ విధంగా అంటే ఎమ్మెల్యేగా కేవలం దానికి చూపించిన ఇన్సిడెంట్ కూడా ఏమంటే, ఎమ్మెల్యే గారు 3 నెలల తర్వాత మా మున్సిపాలిటీ ఆఫీస్కి సమావేశానికి వచ్చాడు. ఆ రోజు మేము ఒక మున్సిపల్ ఉపాధ్యక్షులుగా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్గా ఆయన గౌరవించాల్సిన సంస్కారం నాకు ఉంది కాబట్టి నేను ఆయనకు సన్మానం చేశాను, అంటే శాల్వా కప్పాను. దానిని ఎవరిగా చెప్పి నన్ను సస్పెండ్ చేశాడు. కానీ కష్టపడ్డ కార్యకర్తల్ని ఎవరైనా హింసిస్తే ఇదే విధంగా నాయకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఎమ్మెల్యే గారు ప్రత్యేకించి కళ్యాణదుర్గంలో ఆయన కష్టపడిన వాళ్ళకి అందరికీ మంచి చెడ్డ అన్నీ బాగా చేస్తూ అభివృద్ధి చేస్తూ ఉన్నాడన్న ఉద్దేశంతోనే నేను ఆయన పిలవగానే నేను ఇక్కడికి వచ్చాను. యాక్సిడెంట్ నాకు మే 22వ తారీఖు యాక్సిడెంట్ అయిన రోజు మే 22వ తారీఖు యాక్సిడెంట్ అయిన రోజు నేను స్పృహలో లేక నేను అపస్మారక స్థితిలో ఉండి అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఎమ్మెల్యే గారు నా కోసం అంటే నా మీద నేను ఎలక్షన్లో గట్టిగా పోటీ ఇచ్చినా కానీ ఆయన నా మీద ఒక ప్రత్యేకమైన అభిమానంతో నా కోసం కృషి చేశారు. ఆ విషయం కూడా నా మిత్రుల ద్వారా మళ్ళీ తెలుసుకొని ఏ రోజు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపేదానికి కూడా నేను ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే దానికి మళ్ళీ ఇంకొక ఆన్సర్ చూపించి మళ్ళీ ఇంకేదైనా చేస్తారన్న ఉద్దేశంతో ఆ ఉద్దేశంగా నేను దయచేసి చెప్తా ఉండేది ఏమంటే, పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు మంచి నాయకత్వంతో అమల్లేని సురేంద్ర బాబు గారి నాయకత్వంలో ముందుకెళ్ళి కళ్యాణదుర్గం అభివృద్ధిని నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించి
ముందుకు వెళ్ళాలని మరీ కోరుచున్నాను. ఎస్ అండి, అవునండి సార్. రంగయ్య గారి వల్ల నేను బాగా బాధపడ్డాను. పార్టీ మీద నేను వ్యక్తిగతంగా ఎటువంటి మాటలు ఈ సందర్భంలో చేయదలుచుకోలేదు. కేవలం రంగయ్య వల్లే